హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ పచ్చడి అండి. చికెన్ పచ్చడికి ఏమాత్రం తీసిపోదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోర్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు దీనికోసం మసాలా ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఒక 4 లవంగాలు, అలాగే 2 ఇలాచి, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, ఒక స్టార్ అనాసి, పావు స్పూన్ సాజీరా, అలాగే పావు స్పూన్ జీలకర్ర వేసేసుకోండి. ఇందులోనే 2 టీ స్పూన్ల వరకు ధనియాలు వేసేసుకోవాలి. ఇలా ధనియాలు వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసేసుకోండి, మంచి స్మెల్ వచ్చేంత వరకు. ఇది మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసేసుకొని వాటర్ని వేసేసుకోండి. 1 కప్పు వరకు మిల్ మేకర్ వేసేసుకోవాలి. ఇలా మిల్ మేకర్ వేసుకున్న తర్వాత మిల్ మేకర్ అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, మన మిల్ మేకర్ అయితే సాఫ్ట్ అయిపోయింది కదా. దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసి పక్కకు పెట్టేసుకోండి మిల్ మేకర్లో. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న మిల్ మేకర్ని వేసేసుకోవాలి. మిల్ మేకర్లో వాటర్ అనేది ఏమీ లేకుండా పిండి వేసేసుకోండి. అప్పుడే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. వాటర్ ఏమున్నా తొందరగా పాడైపోతుంది పచ్చడి అనేది. ఇప్పుడు మిల్ మేకర్ని మీడియం ఫ్లేమ్లో మిల్ మేకర్ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇది ఎంత ఎక్కువగా వేయించుకుంటే మనకి పచ్చడి అంత ఎక్కువ రోజులు అనేది స్టోర్ ఉంటుందండి. ఇలా వేయించుకున్న మిల్ మేకర్ని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి పావు కప్పు వరకు ఆయిల్ అయితే వేసేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన వెంటనే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేసేసుకోండి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఈ ఆయిల్ని మనం కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలండి. మనం వేడిగా ఉన్నప్పుడు మిర్చి పౌడర్ వేస్తే మనకి పచ్చడి అనేది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇది కూల్ అయిన తర్వాత 2.5 టీ స్పూన్ల వరకు కారాన్ని అయితే వేసేసుకోండి. మీరు తీసుకునే మిల్ మేకర్ని బట్టి కారం ఎక్కువగా తక్కువగా చూసి వేసేసుకోండి. నేను కప్పు మిల్ మేకర్ తీసుకున్నాను కదా, 2.5 టీ స్పూన్లు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును వేసేసుకోండి. ఉప్పు అనేది మీరు మళ్ళీ వేసేసుకోవచ్చండి, తక్కువగా ఉంటే ఫస్టే ఎక్కువగా వేసేసుకోకండి. ఇందులోనే చిటికెడంతా పసుపును కూడా వేసేసుకోవాలి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, అది 1 టీ స్పూన్ వరకు అయితే వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మనం అచ్చం చికెన్ పచ్చడి ఎలాగ చేసుకుంటామో అదే ప్రాసెస్ అండి. టేస్ట్ కూడా అచ్చం చికెన్ పచ్చడిలానే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు వెజ్లో ఎప్పుడైనా చికెన్ తినాలనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు కంపల్సరీ నచ్చేస్తుంది. ఇలా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని వేసేసుకోండి. ఇలా మిల్ మేకర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోండి. మనకి ఆయిల్ అంతా మిల్ మేకర్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. మీరు సాల్ట్ తక్కువ ఉంటే ఇప్పుడే వేసేసుకోకండి, కొంచెం టైం పడుతుందండి సాల్ట్ కరగడానికి. మనకి ఒక 1 అవర్ తర్వాత చూసి అప్పుడు తక్కువగా ఉంటే వేసేసుకోండి. మీరు వెంటనే చెక్ చేసి సాల్ట్ తక్కువగా ఉందనేసి వేసుకోకండి, మళ్ళీ ఉప్పు ఎక్కువగా అయిపోతుందని. మీరు 1 అవర్ తర్వాత వేసేసుకోండి. మనకి సాల్ట్ కరిగితే తెలుస్తుంది కదా ఎంత ఎక్కువ ఉంది తక్కువ ఉంది అనేసి. ఇది ఇలా కలిపేసి ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న ముక్క లెమన్ జ్యూస్ని అయితే పిండేసుకోండి. ఇలా లెమన్ జ్యూస్ పిండేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోండి. మనకి మిల్ మేకర్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే అసలు మిల్ మేకర్ పచ్చడి అనుకోరండి, చికెన్ పచ్చడి లేదా ఫ్రాన్ పచ్చడి అనుకుంటారు. అలానే ఉంటుంది, టేస్ట్ మాత్రం మనకి సేమ్ చికెన్ పచ్చడి లానే అనిపిస్తుందండి. మిల్ మేకర్ ఏ మిల్ మేకర్తో చేసినా కూడా మనకి ఇదే ప్రాసెస్ అండి. కొంచెం పెద్దవి మిల్ మేకర్ తీసుకున్నా పర్లేదు, మనం ప్రాసెస్ అంతా ఇలానే చేసేసుకోవచ్చు. ఈ పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.